ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం. ఈ ధనుర్రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు అంటే జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక్క గురు బలం అనుకూలంగా ఉంటే సంతానాభివృద్ధి ఉంటుంది అన్నారు. సంతానాభివృద్ధి ఉంటే మనకంతా కూడా జయమే కదండి. చేత అనవసరమైనటువంటి చికాకులు ఉండవు. అయితే అర్ధ అష్టమ శని ప్రభావం కూడా ఉన్న కారణం చేత మనకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, తలకాయ పోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్న వాటిని మనం పక్కన పెట్టాలి. ఎందు గురించి అంటే గురుబలం ఉండడం ద్వారా విజయం మనం సాధించగలుగుతాం. ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా విజయం మందే. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి? ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అధికారుల యొక్క ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా విజయం మాత్రం మంది అనేటువంటి దృఢమైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. మరి వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ ఉంటుంది. వారం మధ్యలో కార్యజయం, ధనలాభము, బంధుమిత్రుల యొక్క సమాగము ఉంటుంది. మరి వారాంతం స్వరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన, ఆర్థిక పరమైన ప్రోత్సాహం వారాంతంలో తప్పనిసరిగా కనపడతాయి. ఉద్యోగస్తులకి అధికారుల మెప్పు ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు పర్వాలేదు. వృత్తుల పరంగా ఉన్న వారికి శ్రమతో కూడిన ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. శ్రమ పడతారు. ఆర్థిక పరంగా కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. చికాకులంటారా, పని వారి వలన, వర్కర్స్ వల్ల చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. అది పర్వాలేదు. ఈ వారం మొత్తం మీద మనకి వారపు మధ్యలో వారాంతము చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇక వ్యాపారపరంగా అయినటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గతంలో కంటే ఎంచేత అంటే ఈ వారం అటువంటి విధానంతో ముందుకు సాగడం ద్వారా మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. మరి సంఖ్యల్లో 3 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శనివార నియమం పెట్టుకుని శనివారం నాడు దేవాలయాల్లో శని భగవానుడి పేరు చెప్పి తప్పనిసరిగా దీపం పెట్టి ఏర్పాట్లు చేయండి. ప్రతిరోజు దీపం పెట్టండి, లేదా శనివారం నాడు తప్పనిసరిగా దీపం పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి.